వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వెనుక అసలు కారణాలు ఏంటి? నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ముందే చెప్పారు, పొదుపు పాటించండి అని చెప్పి మధ్యతరగతి ఆడంబరాల్లో మనం మాట్లాడుకున్నాం, అది అయ్యింది. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని చెప్పి బెంగాల్ ఎన్నికలకి ముందే మనం మాట్లాడుకున్నాం. ఆ వివరాలు కూడా అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇది ఫస్ట్ ఫేజ్లో పెంచినటువంటిదే. ₹3 చొప్పున ఫస్ట్ ఫేజ్లో పెంచినటువంటిదే. ఇది షాక్ ఇచ్చింది సడన్గా అనుకోవడానికి కూడా లేదు. బికాస్ దేశవ్యాప్తంగా ముందు నుంచి ఉన్నటువంటి ఒక ఊహాగానమే. అసలు ముందే పెంచితే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండేదో అనే పాయింట్ ఒకటైతే, ఎలాగైనా సరే పెంచి తీరాలి కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుదాం అనేటువంటి పాయింట్లో ఒకటి. ఒక 10 వారాలుగా స్థిరంగా ఉన్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలని ఒక్కసారిగా లీటర్కి ₹3 చొప్పున పెంచింది ప్రభుత్వం. ఇది ప్రజల మీద అదనపు భారం మోపడంతో పాటుగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదాన్ని కూడా పెంచింది అంటున్నారు. అయినప్పటికీ కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైందనేది అందరికీ తెలిసిందే. చమురు రవాణా కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరా మీద అనిశ్చితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు బ్యారెల్కి సుమారు $69 వద్ద ఉన్నటువంటి భారత క్రూడ్ బాస్కెట్ ధర ఇప్పుడు $113 నుంచి $114 చేరింది. సో మన అవసరాల్లో దాదాపు 85% ముడి చమురుని మనం దిగుమతి చేసుకుంటాం అనేది అందరికీ తెలిసిందే. దీనివల్ల ఈ పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. దానికి తోడు ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవన్నీ పెరగడం ఈ పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. ఇక ఇంకొక పెద్ద దెబ్బ, ఈ ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో కొంటాం. అయితే ఇటీవల రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 95.95 వరకు పడిపోయింది. సో దీంతో అదే పరిమాణంలో చమురు కొనాలి అంటే మరింత ఎక్కువగా మనం భారత రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో ఈ ముడి చమురు ధరల పెరుగుదల, ఇంకోవైపు రూపాయి బలహీనత. ఈ రెండు దేశానికి డబుల్ షాక్గా మారాయి. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. సో ఇవి గత 10 వారాలుగా పాత ధరలకే ఇంధనాన్ని అమ్ముతూ వస్తున్నాయి. ముడి చమురు ధరల భారీగా పెరిగినా ఈ భారాన్ని వెంటనే ప్రజల మీద మోపకుండా కంపెనీలే భరించాయి. సో ఈ క్రమంలో రోజుకి 1600 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. మొత్తం 10 వారాల్లో ఈ నష్టం ₹1,00,000 కోట్ల దాటింది అని అంచనా. మరి ఇంత భారీ నష్టాలని దీర్ఘకాలం భరించడం కంపెనీలకు సాధ్యపడుతుందా? అసాధ్యం. ఇక ప్రభుత్వ ఆదాయం, ప్రజల మీద భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాల్ని భారీగా తగ్గించింది. పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీని ₹13 నుంచి ₹3కి, డీజిల్ మీద ₹10 నుంచి 0కి తగ్గించింది. దీంతో ప్రభుత్వానికి నెలకి 14,000 కోట్ల ఆదాయం నష్టపోయింది. ఇంకోవైపు ప్రభుత్వం యొక్క ఆదాయం పడిపోవడం, మరోవైపు ఈ చమురు కంపెనీల నష్టాలు పెరగడం, దీంతో ధరల పెంపు అనేది తప్పనిసరి అయింది అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట. అయితే చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లీడ్ అనలిస్ట్ ధవల్ ప్రాపర్ట్ ప్రకారం ప్రస్తుతం పెంచినటువంటి ₹3 కూడా చమురు కంపెనీల నష్టాలని పూర్తిగా భర్తీ చెయ్యలేవు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ముడి చమురు ధరలు ఇలాగే అధికంగా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో మరిన్ని ధరల పెంపు ఉండే అవకాశం ఉంది కూడా ఆయన హెచ్చరిక. అలాగే ఎల్పీజీ సిలిండర్ల మీద వస్తున్న నష్టాలు కూడా చమురు సంస్థల లాభదాయకతని ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పడం జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతే మాత్రమే ఈ ప్రైసెస్లో మనకి కాస్త రిలాక్సేషన్ లభించే అవకాశం ఉంది. అప్పటిదాకా పెట్రోలు, డీజిలు ధరల భారం ప్రజలకి తప్పదు, చాలా స్పష్టంగా. ఆల్రెడీ మనం అనుకున్నాం, ఇప్పటికే ₹107 ఉంది, ఇప్పుడు ₹110 అయింది, రైట్? 115 దాకా కూడా వెళ్ళొచ్చు, ఇంకా మాట్లాడితే 120 దాకా కూడా వెళ్ళొచ్చు, ₹13 వరకు పెంచొచ్చు అనేది దాదాపు 15 రోజుల క్రితం మనం డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లోనే. అది 3 దఫాలుగా పెరుగుతుందా, 4 దఫాలుగా పెరుగుతుందా అనేది. అంటే పెట్రోల్ మీద ఇప్పుడు సపోజ్ ₹107 ఉన్న దాని మీద 120 ఇంకా ₹17 పెరిగింది అనుకుంటే, ₹13 పెరిగింది అనుకుంటే 120 అవుతుంది. ₹120 పెట్రోలు, డీజిల్ అయ్యాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా పెరుగుతుంది, నిత్యావసరాల ధరలు ఎలా పెరుగుతాయి, వీటన్నిటితోటి కాస్త గడ్డు పరిస్థితి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నో డౌట్ ఇన్ దట్. అందుకే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోండి, బంగారం కొనద్దు, ఇలాంటివన్నీ చెప్పేది దీని గురించి అనేమన్నా. సో ఇది ఓవరాల్గా చూస్తే పెట్రోల్ ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చింది ₹3, ఇది కేవలం మొదటి ఫేజ్ మాత్రమే సుమా. ఇది భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ముందుగానే సమాయత్తం అవ్వడం. ఓ పక్కన కంపెనీలకు వస్తున్నటువంటి నష్టాలు, ఇంకో పక్కన అక్కడ పెరుగుతున్నటువంటి ఉద్రిక్తత, ఈ రెండింటితోటే తప్ప ఇంకోటి కానే కాదు. ఇందులో రాజకీయం చూడాల్సినటువంటి పని లేదు.
దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.